అందువలన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కానీ మన హిందువులు ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది. ఒక్కొక్క సీను గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ ఫస్ట్ సాంగ్ ప్రాణం సాంగ్ ఉంది, అదైతే వినేసరికి నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. సినిమాగా తీయాలనేటటువంటి ఒక థాట్ రావడం అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ కు హ్యాట్స్ అప్. అప్పట్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మన ప్రజలు అవన్నీ తెలిసాయి. మన హైదరాబాద్ ఎలా వచ్చిందో కూడా మనకి ట్రైలర్ వల్ల తెలిసింది. ఈ సినిమా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు చూడవలసిన సినిమా. ఇది ఓన్లీ సినిమానే కాదు, మన పూర్వీకుల రక్త చరిత్ర. బ్యాక్ లో ఏం జరిగింది అనేది అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశారు. రజాకార్లు చేసిన అకృత్యాలన్నీ కూడా మనకి సినిమాలో చూడొచ్చు. సినిమా ట్రైలర్ చూస్తే చాలా మంచి అనిపించింది. తీస్తున్న సినిమా ఇలాంటి డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను ప్రోత్సహించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాల్సింది. ఈ భావితరాంటి యూత్ వాళ్ళు ఈ మూవీని సక్సెస్ చేస్తేనే గ్రేట్. చాలా బాగా స్క్రీన్ ప్లే తర్వాత అన్ని ఆ సీన్స్ కూడా చాలా బాగుంది. రజాకార్లు మనని ఎలా హింసించారో అలాంటి అన్ని మనం తెలుసుకోవాలి. అంత కిరాకుంది. థియేటర్ లా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను. జరిగిన గతాన్ని గురించి కానీ చాలా మోటివేషన్ గా అనిపించింది అనమాట. చాలా మిస్మరైజింగ్ అనిపిస్తుంది. ఆ సాంగ్స్ ద్వారా మనకి ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. మనకి ఇలాంటి సినిమాలు తీయాలంటే కూడా మామూలు విషయం కాదు. ఇది చాలా డేర్నెస్ ఉండాలి. ఇట్లాంటి మూవీ చూసి తెలుసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ మాత్రం బాగుంది. అప్పటి గురించి వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనకు ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది. డైరెక్టర్ యాడా సత్యనారాయణ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. చాలా ట్రూ ఈవెంట్స్ న్యాచురల్గా చేశారు. రజాకర్ అనేది కళ్ళ కట్టినట్టుగా చూపెడుతున్నారు. హ్యాండ్స్ ఆఫ్ సార్. పర్టికులర్ గా షూర్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. పక్కా సూపర్ హిట్ సినిమా పక్కా. ఇది అందరికి తెలియాలి. అందరు తప్పకుండా సినిమాను థియేటర్లలో చూసి సినిమాను విజయవంతం చేయాలి. మార్చి 15, 2024 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్ లో చూడాలని